బీసీ ఛాంపియన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీలపై రాజకీయంగా తిరుగులేని దెబ్బ కొట్టడమే కాదు, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా బీసీల్లోకి బలంగా వెళ్లిపోయాడు. ఇది రియాలిటీ. 6 హామీల వంటి పథకాలు ఒక కోణం. కానీ సామాజిక సమతుల్యత విషయంలో తీసుకునే రాజకీయ నిర్ణయాలు, ఆ దశలో వేసే అడుగులే నాయకుడిని నిలబెడతాయి. రేవంత్ రెడ్డి అడుగుల్లో, ఆలోచనలో పకడ్బందీగా వ్యూహాలు, పరిణితి కనిపిస్తున్నాయి. మొదట్లో తనను లైట్ తీసుకున్న ప్రత్యర్థి పార్టీలకు వరుస షాకులిస్తున్నాడు. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా బలోపేతం చేశాయి. పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకోగానే ప్రత్యర్థి పార్టీకి చెందిన కవిత టీం సంబురాలు చేసింది. సరే, మా గెలుపు అని ఆమె క్రెడిట్ తీసుకున్నా సరే, రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఆమోదం చెప్పి భేష్ అని మెచ్చుకుంటున్నట్టయింది. ఇదిగో బీసీల కోసం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు అని తాము కూడా జనానికి చెప్పినట్టయింది. ఈ రిజర్వేషన్ల కోసం ముందుగా కులగణన చేసింది ప్రభుత్వం. చివరకు మోదీ కూడా ఈ దశలో జాతీయ స్థాయి అమలు కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతను క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రిజర్వేషన్లకు బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపించారు. ఎస్, రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయి. 50% రిజర్వేషన్లు దాటొద్దు అంటోంది సుప్రీంకోర్టు. ఒక్క తమిళనాడులోనే రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టి 50% దాటి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. కానీ ఆనాడున్న రాజకీయ పరిస్థితులు వేరు. కానీ రేవంత్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం దిశలో తన సంకల్పాన్ని బలంగా ఆవిష్కరించినట్టయింది. సో ప్రస్తుతానికి పంచాయతీరాజ్ చట్టం 2018లోని ఒక సెక్షన్లను సవరిస్తే ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేయవచ్చని, తద్వారా బీసీలోకి ఛాంపియన్ గా బలంగా వెళ్లవచ్చునని భావించిన ప్రభుత్వం ముందుగా అసెంబ్లీ, మండలి సమావేశాలను ప్రోరోగ్ వేసి ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లినా, లీగల్ అడ్డంకులు ఏమైనా వచ్చినా సరే, రేవంత్ సంకల్పాన్ని మాత్రం వ్యతిరేకించలేరు. ఆ కేసులు కూడా పడకుండా కేవియట్ వేయబోతున్నారు.